భూమి ఒంటరిగా పార్కులో నిలబడి ఉండగా భూమి అంతరాత్మ భూమిని వెక్కిరిస్తూ ఉంటుంది. నువ్వు పట్టణానికి వచ్చినప్పుడు ఒంటరిగా ఎలా వచ్చావో ఇప్పుడు అలాగే ఒంటరిగా మిగిలిపోయావు అని అంతరాత్మ వెక్కిరిస్తూ ఉంటుంది. భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దూరం నుండి భూమి అన్న శారద వాయిస్ వినబడుతుంది. అత్తయ్య అంటూ వెళ్ళి వాటేసుకుంటుంది భూమి శారదాని. భూమిని గుండెల్లోకి పొదిమి పట్టుకుంటుంది శారద. శారద భూమి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఒక బెంచ్ పై కూర్చుంటారు. భూమికి ప్రేమగా శారద తినిపిస్తూ ఉంటుంది. శారదకి భూమి కూడా ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత భూమి ఇలా అంటూ ఉంటుంది శారదాని, నన్ను కలిశారని తెలిసినా, నాకు అన్నం తినిపించారని తెలిసినా బావ మీపై కొప్పడతారత్తయ్య, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ ఉండగా, లేదు వెళ్ళేది లేదు, నేను ఇక్కడే నీతో పాటే ఉంటా అని అంటూ ఉంటుంది శారద. నాకే దిక్కు దివాను లేదు అత్తయ్య, మీరు నాతో పాటు ఎక్కడుంటారు అని భూమి అడుగుతుండగా, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా అని అంటూ ఉంటుంది శారద. అది కాదత్తయ్య అని భూమి ఏదో చెప్పబోతుండగా, నిన్ను భార్యగా వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా కోడలువే భూమి, నా కోడలు నువ్వే భూమి అంటూ భూమి ఫేస్ని రెండు చేతుల్లో పట్టుకొని శారద ఆప్యాయంగా చెప్తూ ఉంటుంది. ఇంట్లో గగన్ ఒంటరిగా మిగిలిపోతాడు. శారద కోసమైన భూమిని గగన్ ఇంటికి తీసుకొస్తాడా? కోడలిగా భూమి ఇంట్లో అడుగు పెడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.